మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణలో ప్రముఖ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో దివ్య విమాన గోపురానికి దివ్య విమాన గోపురము ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభమైన తర్వాత ఆ దివ్య విమాన గోపురానికి సోలార్ ఫెన్సింగ్ పనులు కూడా చేస్తున్నారు. నిజంగా ఆ సోలార్ ఫెన్సింగ్ పనులను దాత సహకారంతో అలాగే దేవస్థానం సహకారంతో ఆ కార్యక్రమాన్ని స్వీకరించారు. ఎందుకంటే కోతుల బెడద లేకుండా అదేవిధంగా చోర భయంతో ఉన్నటువంటి సందర్భంలో ఆ దివ్య విమాన గోపురానికి, ఎందుకంటే 50 అడుగులు ఉన్నటువంటి ఆ దివ్య విమాన గోపురానికి 68 కిలోల బంగారంతో చేయించారు. కాబట్టి దానికి సంబంధించి సంరక్షణ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారని చెప్పవచ్చు. ఆలయ ఈవో పర్యవేక్షణలో ఆ కార్యక్రమం అయితే నడిచింది. నిజంగా ఆ దివ్య విమాన గోపురానికి, ఆ బంగారు గోపురానికి ఈ సోలార్ ఫెన్సింగ్ తో ఏర్పాటు చేయడం వల్ల కొంచెం సంరక్షణ కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. మరి నిజంగా యాదాద్రి అభివృద్ధి అనేది యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి భక్తులు తాకిడి పెరిగిపోతుంది. ఎందుకంటే గతంలో దీన్ని పునర్నిర్మాణంలో భాగంగా గత ప్రభుత్వం దీన్ని పునర్నిర్మించింది. దాని తదనంతరము శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి చాలా మంది భక్తులు తరలి వస్తున్నారు. వారికి అనుగుణంగానే అభివృద్ధి కార్యక్రమాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చాక కూడా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇక్కడ గర్భగుడి పైనటువంటి 50 అడుగుల పైనటువంటి ఆ దివ్య విమాన గోపురానికి బంగారు తాపడం పనులు పూర్తి చేసి ప్రారంభించడం జరిగింది. దానికి కూడా ఈ సోలార్ ఫెన్సింగ్ తో కార్యక్రమం కూడా రూపొందించడం జరిగింది. మరి నిజంగా యాదాద్రి నరసింహస్వామి వారి దర్శనంకి వచ్చే ప్రతి భక్తుని కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి సౌకర్యాలు చేస్తామని చెప్పి ఆలయ చెప్పినటువంటి సందర్భము. ఎందుకంటే భక్తుల తాగి పెరిగినటువంటి సందర్భంలో యాదాద్రి నరసింహస్వామిని దర్శనం చేసుకోవడం కోసము భక్తులకు ఇబ్బంది కలగకుండా, ఎందుకంటే ముందు వచ్చే వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల తాకిడి పెరుగుతుంది కాబట్టి దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఇక యాదాద్రి విషయానికి వస్తే మరి యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో శాసనసభలో ఒక బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ. దానికి అనుగుణంగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నటువంటి విషయం చెప్పవచ్చు. మొత్తం 18 మందితో కూడా ఈ కార్యక్రమాన్ని రూపొందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ట్రస్ట్ అంటే యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటు చేసే విధంగా రూపొందిస్తారని చెప్పవచ్చు. నిజంగా మరి ఇలా మొత్తం 18 మంది సభ్యులు ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 9 మందిని మాత్రము ప్రభుత్వమే నియమించాల్సినటువంటి వస్తుంది. కాబట్టి అంటే దీన్ని ఏ విధంగా చేస్తారు ఏందనేది మొత్తం కూడా ఒక ప్రణాళికను తయారు చేస్తున్నారు దేవాదాయ శాఖ అని చెప్పవచ్చు. మరి దాంట్లో భాగంగానే యాదాద్రి, ఎందుకంటే గతంలో 2023-2024 సంవత్సరంలో దాదాపు 224 కోట్ల ఆదాయంతో ఉన్నటువంటి ఈ యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రము ఈసారి మరింత పెరగాలి, 2024-25 సంవత్సరంలో ఈ వార్షిక ఆదాయాన్ని పెంచాలనే ముఖ్య ఉద్దేశంతో భక్తులను ఇక్కడికి ఆకర్షించే విధంగా యాదాద్రి నరసింహస్వామి దర్శనం చేసుకునే విధంగా, అంటే అన్ని కైంకర్యాలకు సంబంధించి పూజలే కావచ్చు, అదేవిధంగా భక్తులకు సంబంధించి ప్రతి కార్యక్రమాన్ని కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఒక బోర్డు అనేది ఉండాలి. ఆ బోర్డుకు అనుగుణంగా బోర్డులో నిర్ణయాలు తీసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించి చెప్పడం కూడా జరుగుతుంది. మరి నిజంగా ఈ యాదాద్రి పుణ్యక్షేత్రానికి వచ్చే ప్రతి భక్తుని కూడా ఇబ్బంది కలగకూడదు. ప్రతి భక్తుని ద్వారా అంటే ఆదాయము సంపాదించుకోవాల్సినటువంటి బాధ్యత మన యాదాద్రి గుట్ట పైన ఉంది. కాబట్టి ఆ బోర్డులో కూడా కొన్ని అంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి కూడా బోర్డులో కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఉందని చెప్పవచ్చు. మరి నిజంగా ఈ వేసవి సెలవుల్లో కూడా చాలా ఏర్పాట్లు అయితే చేస్తున్న సందర్భం చెప్పవచ్చు. మనం చూస్తున్నాం మొత్తం కూడా ఈ మాడ వీధులన్నీ కూడా అంటే ఎండ ఉంది కాబట్టి ఆ ఎండకు అనుగుణంగా కొన్ని మొత్తం కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అదేవిధంగా కింద జలప్రసాదం కూడా కింది నుంచి కావచ్చు, లైన్లో కావచ్చు, మొత్తం కూడా లైన్లలో జలప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం అయితే నడుస్తుందని చెప్పవచ్చు. మరి నిజంగా యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ బోర్డు అనేది ఈ వైటీడీబీ అనేది ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ మొత్తం 18 మంది సభ్యులు
ఈ పాలక మండలిలో ఉంచాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి అంటే ఇంతకుముందు యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఉండేది, ఆ వైటీడీఏ కూడా ఇప్పుడు యాదాద్రిలో పరిధిలోకి రానుంది కాబట్టి తద్వారా దేవస్థాన పరిపాలన వ్యవహారాలు అన్ని కూడా ఈ అభివృద్ధి పనులు, ఉద్యోగుల బదిలీలు కావచ్చు, భక్తుల వసతులు కావచ్చు, తదితర అంశాలన్నిటి కూడా ఈ వైటీడీబీ పర్యవేక్షణలో జరగాలని చెప్పి ప్రభుత్వము నిర్ణయించిందని చెప్పవచ్చు. మరి నిజంగా ఈ బోర్డుకు సంబంధించి దేవాదాయ వార్షిక ఆదాయం 100 కోట్లు దాటినట్లయితే దానికి సంబంధించి పాలక వర్గంలో ఒక ప్రభుత్వము నియమించే వ్యక్తి చైర్మన్ గా వ్యవహరిస్తుంటాడు. అదేవిధంగా దేవాదాయ శాఖ కమిషనర్ కూడా ఒక సభ్యుడిగా ఉంటాడు. దేవాదాయ శాఖ ఇన్ఛార్జిగా వ్యవహరించే ఒక ముఖ్య కార్యదర్శి కూడా ఒక సభ్యుడిగా ఉంటాడు. అదేవిధంగా కార్యనిర్వహణ అధికారి ఈవో కూడా ఆ బోర్డు కార్యదర్శిగా ఉన్నటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ధర్మకర్త సభ్యులుగా కొంతమంది ఉంటారు. మరి మొత్తం బోర్డులో 9 మందిని ప్రభుత్వము నియమించే అవకాశం అయితే కనిపిస్తుంది. అందులో మొత్తం ఒకరు ఎమ్మెల్సీ ఉంటాడు, మరి అదేవిధంగా ఒకరు ఎస్సీ, ఒకరు బీసీ, ఒకరు మహిళా సభ్యురాలుగా కంపల్సరీ తప్పకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగానే ఏర్పాట్లు అయితే జరుగుతున్నటువంటి విషయం చెప్పవచ్చు. అలాగే మరి స్థానాచార్యులు కూడా బోర్డు ఏర్పాటు అయినటువంటి మొదటి 2 ఏళ్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేదా తొలి 5 ఏళ్లు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ను సభ్యులుగా నియమించే అవకాశం అయితే మెండుగా కనిపిస్తుందని కూడా చెప్పవచ్చు. మరి నిజంగా రూపాయలు 100 కోట్ల ఆదాయం కనుక ప్రామాణికంగానే దీన్ని బోర్డును ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. మరి దానికి అనుగుణంగానే ఈ ట్రస్ట్ బోర్డు అనేది అంటే యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ బోర్డు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. నిజంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోవడానికి ఒక 50,000 మంది పైగా రోజు కూడా తల్లి వస్తున్నారని చెప్తున్నారు. దానికి అనుగుణంగానే అన్ని సౌకర్యాలు కల్పించాలి. ఈ సౌకర్యాలన్నీ కూడా బోర్డే సౌకర్యం కల్పించాలి. ప్రతి బోర్డులో నిర్ణయం తీసుకొని ఆ సౌకర్యాలు కల్పించాల్సినటువంటి బాధ్యత బోర్డు పైన ఉంటుంది. కాబట్టి ఈ బోర్డును త్వరగా ఏర్పాటు చేయాలని చెప్పి చాలా మంది భక్తులు మనతో కోరుకునే విషయం చెప్పవచ్చు. నిజంగా మరి ఈ బోర్డు ఏర్పడిన తర్వాత కూడా సమావేశాల నిర్వహణ అయితే ఖచ్చితంగా తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే బోర్డు ప్రతి 2 నెలలకు ఒకసారి సమావేశం నిర్వహించాలి. లేనట్లయితే నిర్ణీత వ్యవధిలోపు వరుసగా 3 సమావేశాలు నిర్వహించకపోతే ఈ బోర్డును కూడా రద్దు చేసే అవకాశం కూడా ఉంటుందని చెప్పవచ్చు. మరి నిజంగా చైర్మన్ తో సహా ప్రతి ఒక్క ధర్మకర్త మండలితో సహా ఈ వైటీడీబీ అనేది ఈ యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ బోర్డు అనేది ఖచ్చితంగా ఉన్నట్లయితే ఇంకా కూడా యాదగిరిగుట్ట అభివృద్ధి చెందుతుంది అనడంలో అతిశక్తి ఏమాత్రం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క భక్తుడు ఈ స్వామివారి దర్శన భాగ్యం కోసం తరలి వస్తుంటాడు. ఆ దర్శన భాగ్యాన్ని చూసి అతను తరించిపోయే విధంగా కార్యక్రమాలు ఉండాలని చెప్పి యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ బోర్డు నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ప్రామాణికము ప్రతి భక్తుడు ప్రామాణికం కాబట్టి ఆ ప్రామాణికంగా చేసుకొని ఈ భక్తులకు అనుగుణంగానే ప్రతి కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి మన భక్తులు కోరుకున్నటువంటి విషయం చెప్పవచ్చు. నిజంగా డేరాలు ఏర్పాటు చేశారు. మరి ఈ సమ్మర్ లో వేసవి కాలంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ ఉన్నటువంటి జల ప్రసాదాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఫ్యాన్లను కూడా ఫిట్ చేసినటువంటి పరిస్థితి, వారికి ఎలాంటి ఇబ్బంది కలగొద్దు. ఎందుకంటే పరీక్షలు ముగిసిన అనంతరము యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనం చేసుకోవడానికి భక్తులు బాగా తరలి వస్తారు. కాబట్టి వారికి ప్రతి సౌకర్యం కల్పించిన ముఖ్య ఉద్దేశంతో ఇప్పుడు యాదగిరిగుట్ట దేవస్థానం అధికారులు అయితే కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. అదేవిధంగా వీలైనంత వరకు వేగంగా ఈ వైటీడీ అంటే యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేసి ఒక బోర్డు అయితే ఇక్కడ ఉన్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాబట్టి ఇక్కడ మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఆ బోర్డు ఉండాలని చెప్పి ఈ ప్రభుత్వం కూడా నిర్ణయిస్తుంది. గతంలో ఏవైతే పనులు చేశారో ఆ పనులు నిలిచిపోయాయో ఆ పనులను కూడా పూర్తి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే చెప్తున్నటువంటి విషయం చెప్పవచ్చు. అదేవిధంగా నేను కింద ఉన్నటువంటి టెంపుల్ కింద ఉన్నటువంటి కొన్ని షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఏర్పాటు చేయలేదు, ఓపెన్ చేయలేదు. వాటిని కూడా గత ప్రభుత్వం 2,000 కోట్లతో యాదాద్రి పునర్నిర్మాణ కార్యక్రమం చేపట్టింది. మరి ఈ ప్రభుత్వంలో దానికి సంబంధించి కొలను పక్కన ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు, అదేవిధంగా పార్కింగ్ కావచ్చు, అంటే మిగతా ఎక్కడెక్కడైతే ఏవైతే ఓపెన్ కాలేదో అవి ఓపెన్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉందని చెప్పొచ్చు. అదేవిధంగా ఇక్కడే శిల్పారామం అనేది ఏర్పాటు చేశారు, యాదాద్రి శిల్పారామం చెప్పి దాన్ని కూడా ఇంకా ప్రారంభం చేయలేదు, దాన్ని కూడా ప్రారంభం చేయాలి. పక్కనే రాయగిరి చెరువులో కూడా బోటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు, దాన్ని కూడా ఏర్పాటు చేయలేదు. కాబట్టి ఏవైతే మిగిలిపోయినాయో వాటన్నిటిని కూడా ఏర్పాటు చేయలేని దృఢ నిశ్చయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. అదేవిధంగా 18 మంది సభ్యులతో ఒక బోర్డు ఏర్పాటు చేసి అందులో డిసిషన్ తీసుకోవాలని చెప్పి ఒక తపనతో ఉన్నటువంటి విషయం చెప్పవచ్చు. దానికి సంబంధించి అంటే ఇది కొంచెం కీలకంగా అంటే బోర్డు అనేది చాలా కీలకంగా పనిచేయాలి కాబట్టి ఎలాంటి అవాంతర సంఘటన జరగకుండా ఉండాలి కాబట్టి దానికి సంబంధించి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని చెప్పవచ్చు. ఇది యాదగిరిగుట్ట దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ గురునాథ్తో శరత్.